హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మియాపూర్ ఫార్మ్స్. ఇవాళ యాక్చువల్గా వెజిటేబుల్స్ కట్ చేసాము. వెజిటేబుల్లో బీరకాయ అండ్ సొరకాయ ఎక్కువగా వచ్చింది. వంకాయ ఫస్ట్ క్రాప్ అండి ఇది. అంటే ఆయిల్ ఫామ్లో మధ్యలో రేజ్డ్ బెడ్ సిస్టమ్ ద్వారా పెట్టామని చెప్పాం కదా, దాంట్లో వచ్చిన వంకాయ. దీనికి మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదండి. ఆయిల్ ఫామ్లో చెట్టు నుంచి చెట్టు మధ్యలో ఉన్న గ్యాప్ని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రేజ్డ్ బెడ్ చేసి మల్చింగ్ కవర్ వేయడం ద్వారా వంకాయ సాగు చేస్తున్నాము. మీరు ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఆయిల్ ఫామ్ తోట ఉంది, తోటలో వెజిటేబుల్ ఫామ్ చేస్తున్నామండి. జనరల్గా ఆయిల్ ఫామ్ పెట్టినప్పుడు మనం ఏం వేయాల్సిన అవసరం లేదు అంటారు, బట్ మనం కూరగాయలు సాగు చేసుకోవచ్చు. చూడండి, ఒకే కట్టింగ్లో ఎన్ని సొరకాయలు వస్తున్నాయో. ఆల్మోస్ట్ 7 నుంచి 8 బాక్సెస్ సొరకాయ ఒకే కటింగ్లో వచ్చిందండి. బీరకాయ కూడా వచ్చింది. వంకాయ 5 kgs బ్లాక్ అండ్ వైట్ వంకాయ వచ్చిందండి. అవి ఫస్ట్ క్రాప్ యాక్చువల్గా. బీరకాయ ట్రెల్లిస్ మెథడ్లో చేసాము. చూడండి, ఇప్పుడు వర్షం తర్వాత వచ్చిన పిందెలు చాలా బాగున్నాయండి. చూడండి, ఇక్కడ ఆయిల్ ఫామ్ మధ్యలో అక్కడ నుంచి చెట్టుకు రేజ్డ్ బెడ్ ద్వారా మేము చేశాము. ఇది కాకరకాయ అండి, ట్రెల్లిస్ మెథడ్ కాకరకాయ అండి. దీంట్లో కూడా వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత, అంటే వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చే తీగ చాలా బాగా వస్తుందండి. కింద చూడండి, మొత్తం ఎల్లో ఉంది, అయిపోయింది, తీసేద్దాం అనుకున్నాం కాకర కూడా. కానీ ఇప్పుడు వచ్చేటివన్నీ కొత్తగా చాలా నీట్గా వస్తున్నాయండి. పిందె కూడా నీట్గా ఉంది. ఈ మధ్యలో చూస్తున్న రేజ్డ్ బెడ్డే యాక్చువల్గా అక్కడ ట్రెల్లిస్ ఎందుకు వేయలేదంటే, చెట్టు ఉంది కాబట్టి హైట్ తక్కువ ఉన్న మొక్కలు పెట్టాలని వంకాయ పెట్టాము. చూడండి, ఇదే వంకాయ. ఇక్కడ మల్చింగ్ కూడా వేసాము. మనకు గడ్డి తీయాల్సిన పని కూడా ఉండదు. మధ్యలో ఆల్రెడీ మనకు రేజ్డ్ బెడ్ 2 బెడ్స్ మధ్యలో మనకు ట్రాక్టర్ వెళ్తుంది. అది మీకు ఆల్రెడీ ఆ డిజైన్ అంతా ముందే చెప్పాను. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. గడ్డి కలవాల్సిన అవసరమే ఉండదండి. చాలా తక్కువ లేబర్ తోటి మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్, నేను నడిచే గ్యాప్ అంతా ట్రాక్టర్ వెళ్తుంది. సో గడ్డి కలవాల్సిన అవసరం ఉండదు. ఈ చెట్ల దగ్గర అయితే మల్చింగ్ కవర్ ఉంది కాబట్టి ఈజీగా మనకు గడ్డి అనేది రాదు. చూడండి, అట్లా బాక్స్లలో ప్యాక్ చేసేసి మార్కెట్కి తరలిస్తున్నాము. జనరల్గా మా తోటలో కొంతవరకు ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ వెళ్తుంది. అక్కడి వరకు మోయాల్సి ఉంటుంది. దాన్ని ట్రాలీలో పెట్టేసి మార్కెట్ చేస్తున్నాం. ఇలాంటి డిఫరెంట్ ఫార్మింగ్ టెక్నిక్స్ గురించి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.